తాళ్లపల్లి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు పదవులకు జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి గాను శ్రీ ఆళ్ల సుమన్ రెడ్డి గారు ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి శ్రీ ఆళ్ల సుమన్ రెడ్డి గారిని అధ్యక్షులుగా ఎన్నికైనట్టు ఏకగ్రీవంగా ప్రకటించనైనది. మరియు ఉపాధ్యక్ష పదవికి శ్రీ తాళ్లపల్లి సదయ్య గారు ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి శ్రీ తాళ్లపల్లి సదయ్య గారిని ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించనైనది. 2024 నాడు అవిశ్వాసం నెగ్గి ఈరోజు 27 నాడు ఈరోజు నూతనంగా నన్ను మా డైరెక్టర్ పాలకవర్గ సభ్యులందరూ కలిసి నన్ను నూతన చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారి యొక్క ధన్యవాదాలు. ఫస్ట్ అదేవిధంగా 27 నుండి అవిశ్వాసం మేము నామినేషన్ చేసిన నుండి నిన్న 26వ తారీఖు ఉపసంహరించుకొని ఈ రోజున వెనుకబడ్డ మమ్మల్ని ఎన్నుకున్నందుకు, ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ ఎన్నుకున్నందుకు మా పాలకవర్గ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు చెబుతూ, ఇది మా చౌరనీరు ఎమ్మెల్యే విజయరామన్ గారి ఆధ్వర్యంలో, ప్రేమసాగర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జరిగినది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక నుండి అయినా రైతులకు మరియు మా సంఘం నుండి అనేక లావాదేవీలు ఏవైనా కూడా సక్రమంగా నడుపుతామని మేము అందరం ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. నవంబర్ 30 తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి మనందరి ప్రియతమ నాయకులు విజయన్న గారి ద్వారా మా అందరికీ బాధ్యతలు పెరిగినాయి. వారి నాయకత్వంలో ఈరోజు 27 ఈ రోజున కొత్త సహకార సంఘానికి కొత్త సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది. మా అందరి మీద గురుతర బాధ్యత ఉంది కనుక మేమందరం సమిష్టి నిర్ణయం తీసుకొని చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నప్పటికీ వాళ్ళ ఆధ్వర్యంలో సమిష్టి నిర్ణయాలు తీసుకొని ప్రతి సెంటర్కి ఏ గ్రామంలో ఎన్ని సెంటర్లో ప్రతి సెంటర్ తిరిగి ప్రతి ఒక్క రైతును కాపాడుకుంటూ రైతుల పంటలని ఏ విధంగా వాళ్ళు కష్టపడి పండిస్తున్నారో, ఎంత పెట్టుబడి పెడుతున్నారో మేమంతా రైతు బిడ్డలం కనుక మాకు తెలుసు కనుక ఏ ఒక్క రైతు కూడా నష్టం జరగకుండా అదే సమయంలో సహకార సంఘాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కృత నిశ్చయంతో ఉన్నామని చెప్పి ఈ ముందు తెలియజేస్తూ, మరి దీని అంతటికీ సహకరించినటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీని అంతటి కూడా మమ్మల్ని ఈ రకంగా ప్రోత్సహించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి డైరెక్షన్ చేసినటువంటి మా విజయన్న గారికి మరోసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇప్పటికే మమ్మల్ని గవర్నమెంట్ ఈ డోర్ తీయద్దు ఎవరైనా తీసుకున్నాం కావాలి గ్రంథాలు